కిచెన్ లోకి వెళ్లి విషం తాగుతూ ఉంటుంది భూమి. ఇంకా అలా విషం తాగుతున్న భూమిని అటుగా వెళ్తున్న చెర్రీ చూస్తూ ఉంటాడు. "ఏం చేస్తున్నావు భూమి?" అంటూ వచ్చి చేతిలో ఉన్న విషం బాటిల్‌ని తోసి కింద పడేస్తాడు. అయితే అప్పటికే భూమి కాస్త విషం తాగి ఉంటుంది. "ఎంత పని చేశావు భూమి" అని చెర్రీ బాధపడుతూ ఉంటే, "గగన్ బావ లేకుండా నేను ప్రాణాలతో ఉండలేను చెర్రీ" అని భూమి ఏడుస్తూ ఉంటుంది. గగన్ ఒట్టు వేయించుకున్న సంఘటన చెర్రీ గుర్తు చేసుకుంటూ నిజం చెప్పకుండా, "అయ్యో! తొందరపడ్డావు భూమి" అని చెప్తూ ఉంటాడు. "లేదు, నేను కరెక్ట్ పనే చేస్తున్నాను. నువ్వు నాకొక సహాయం చేస్తావా చెర్రీ? గగన్ బావని చివరిసారి ఒకసారి చూడాలనుకుంటున్నాను. నేనైతే బ్రతకను చెర్రీ. ప్లీజ్ ఒక్కసారి నాకు గగన్ బావని చూపించవా?" అని భూమి బ్రతిమలాడటంతో, "ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పదా" అని చెర్రీ అంటాడు. "లేదు చెర్రీ, నేను ముందు గగన్ బావని చూడాలి. ప్లీజ్ చూపించు ఒక్కసారి చివరి కోరిక" అని భూమి అడగడంతో, "అలాగే రా వెళ్దాం" అంటూ చెర్రీ భూమిని తీసుకొని వెళ్తాడు. కేపీ శారద చేయి పట్టుకొని, "నేను న్యాయం చేయాలనుకుంటున్నాను. నీకు న్యాయం చేస్తాను శారదా, న్యాయం చేస్తాను" అని చెప్తూ ఉంటే, అప్పుడే గగన్ కార్‌లో అక్కడికి వచ్చి చాలా కోపంగా వచ్చి చూస్తూ ఉంటాడు. "వచ్చావా గగన్? రా, ఈయన ఇన్ని రోజులు నాతో కాపురం చేసి, నాతో పిల్లల్ని కని, ఇప్పుడు సమన్యాయం చేస్తానంటూ మీ అమ్మ చెయ్యి ఎలా పట్టుకున్నాడో చూడు, ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఇప్పుడు నేను మా అన్నయ్యని పిలవనా? లేకుంటే రోషం పౌరుషం ఉన్నా నువ్వే ఈయనకి బుద్ధి చెప్తావా? నేనందుకే నీకు కాల్ చేసి పిలిచాను" అని మీరా చెప్తూ ఉంటుంది. గగన్ ముందే శారద చేయి పట్టుకొని కేపీ, "నాకు శారద కావాలి. నేను మీకు న్యాయం చేస్తాను" అని మాట్లాడుతూ ఉంటే, గగన్ ఒక్కసారిగా కేపీని చేత్తో తోసేస్తాడు. "రేయ్ గగన్" అని శారద విలవిలలాడిపోతూ ఉంటుంది. "అమ్మా నువ్వాగమ్మా, అక్కడ ఊరి పెళ్లి జరగడం కోసం తండ్రి కావాలని చెప్తే నువ్విక్కడికి వచ్చావు. ఈయన గారేమో ఇక్కడ నీ చేయి పట్టుకొని ఇలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను" అని గగన్ చెప్తూ ఉంటే, "రేయ్ గగన్, అది కాదురా, నేను సమన్యాయం చేస్తానురా" అని కేపీ మాట్లాడుతూ ఉంటాడు. "నాకు మీరు కావాలి, మీ ఫ్యామిలీ కావాలి, మనమందరం కలిసుండాలి" అని కేపీ చెప్తూ ఉంటే, "ఆ రోజు మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావే, ఆ రోజు మేము నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు నీకు కావాల్సి వచ్చిందా ఇన్ని రోజులకా? నువ్వు మాకవసరం లేదు" అని గగన్ చెప్తూ ఉంటాడు. "ఆ అపూర్వకి భయపడి నేను ఎన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాను. మిమ్మల్ని కలుద్దామనుకున్న ప్రతిసారి అపూర్వ మిమ్మల్ని చంపేస్తానని నన్ను బెదిరించింది" అని కేపీ నిజం చెప్పినా కూడా, "నువ్వు ఒక ఆడదానికి భయపడి మమ్మల్ని వదిలేస్తావా? ఛీ, సిగ్గులేదా? రోషం, పౌరుషం లేవా?" అని గగన్ చాలా ఘోరంగా కేపీని తిడుతూ ఉంటాడు. "అసలు నువ్వు మాకు అవసరమే లేదు. ఆడదానికి భయపడే నువ్వు ఒక హీరో అని నేను అప్పట్లో రాసుకున్నాను చూడు, ఆ కాగితాన్ని నేనే చించేశాను. నువ్వు అవసరం లేదంటే లేదు" అని గగన్ శారదని తీసుకువెళ్తూ ఉంటే, "రేయ్ గగన్ ఆగరా! శారద నా భార్య. మాది దేవుడు కలిపిన బంధం. నువ్వు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. నువ్వు విడదీయడానికి వీల్లేదు" అని కేపీ శారద చేయి పట్టుకొని చెప్తూ ఉంటే, గగన్ మరోసారి కేపీని బలంగా విసురుగా తోసిస్తాడు. "చంపేస్తాను జాగ్రత్త" అంటూ మరోసారి కేపీని బాగా తిట్టి అక్కడి నుంచి శారదను తీసుకొని వెళ్తూ ఉంటే, "చూడు గగన్, నా భర్తని నువ్వేమైనా అన్నావంటే నిన్ను చూస్తూ ఊరుకోను" అని మీరా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. "వద్దు గగన్, రా వెళ్దాం, రా రా" అని తీసుకువెళ్తూ ఉంటుంది శారద. "చూసారా అండి, మీరెప్పటికీ వాళ్ళతో కలిసి ఉండలేరు. మీరు నేను మాత్రమే కలిసుండాలి" అని మీరా చెప్తూ ఉంటే, "ఛీ" అంటూ కేపీ మీరాని చీకొట్టి వెళ్తాడు. "నాన్నతో అలాగేనా మాట్లాడేది" అని శారద కారు ఎక్కి అడుగుతూ ఉంటే, "అమ్మా ఇంకేం మాట్లాడకు" అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. "అదేంటి చెర్రీ దగ్గర నుండి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి" అని "రేయ్ చెర్రీ ఏంట్రా" అని గగన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. "అన్నయ్య అన్నయ్య, భూమి విషం తాగేసిందన్నయ్య, ఒక్కసారి నిన్ను చూడాలంట" అని చెర్రీ చెప్తూ ఉంటే, "అవును గగన్ బావ, నేను నిన్ను చూడాలి బావ, ఒక్కసారి బావ, ప్లీజ్ బావ" అని భూమి మాట్లాడుతూ ఉంటుంది. "భూమి నీకు బుద్ధుందా? చంపేస్తాను భూమి, ఎందుకింత పిచ్చి పని చేశావు? ఎందుకు విషం తాగావు" అని గగన్ ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు. "రేయ్ చెర్రీ, ముందు భూమిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు, మేమక్కడికే వస్తున్నాం. నువ్వు భూమి మాటలు అస్సలు వినకు" అని గగన్ చెప్తూ ఉంటాడు. "భూమి నువ్వింకేం మాట్లాడకు, మనం హాస్పిటల్‌కి వెళ్తున్నాం" అని చెర్రీ చెప్తూ ఉంటాడు. భూమి రక్తం కక్కుతూ స్పృహ కోల్పోతూ ఉంటుంది. "రేయ్ గగన్, త్వరగా పోనివ్వరా" అని పక్కనే ఉన్న శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది.